మార్కాపురం పరిధిలోని బోడపాడు ఎంపీపీ స్కూల్ గత 30 ఏళ్ల క్రితం 20 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ స్కూల్లో 161 మంది పిల్లలు ఉండగా సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఇటీవల 2 నవోదయ సీట్లు ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చాయి. వీటన్నిటికీ కారణం ఆ స్కూల్ టీచర్ ఆర్మీ శ్రీను. కార్పొరేటర్ స్కూల్ ధీటుగా తరగతి గదులు, మౌలిక వసతులు ఉండడంతో తల్లిదండ్రులు భారీగా క్యూ కడుతున్నారు. కొందరు వారి పిల్లలను చదివించేందుకు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి 15 గ్రామాల వారు కేవలం పిల్లల చదువుల కోసం వచ్చి ఈ స్కూల్లో చదివిస్తే ఇక్కడ స్థిరపడుతున్నారు. తల్లిదండ్రుల నమ్మకం, పిల్లల బాధ్యతే లక్ష్యంగా పాఠాలు చెబుతున్నామని ప్రధాన ఉపాధ్యాయులు జాకబ్ వెల్లడించారు. నా పేరు రామలక్ష్మి అండి. మేము అనకాపల్లి నుంచి వచ్చాము, వైజాగ్ దగ్గర. మా పాపని సార్ దగ్గర జాయిన్ చేయాలని 2 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అడిగితే చూద్దామన్నారు. మా సారు పరిచయం వచ్చేసరికి కుంట దగ్గర ఉంటామండి. మేము హోటల్ పెట్టుకొని బోరెడుపల్లిలో చెప్పారు సారు. మా అక్క పిల్లల్ని ఇద్దరిని అక్కడే జాయిన్ చేసామండి. పెద్ద అబ్బాయికి సీట్ వచ్చింది, నవోదయ సీటు. సెకండ్ అబ్బాయికి వచ్చేసరికి 1 మార్క్తో పోయిందండి, కానీ ఛాన్స్ ఉండేది, 1 మార్క్తో పోయింది. అలా చూసి సార్ని మేము వైజాగ్ నుంచి కూడా మా పాపని జాయిన్ చేయాలని వచ్చామండి. అలా మా అక్క పిల్లల్ని చూసి వచ్చి మళ్ళీ సార్ దగ్గర జాయిన్ చేయాలని 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాము. లాస్ట్ ఇయర్ నో అడ్మిషన్ బోర్డు పెట్టారు, చూద్దామన్నారు. ఈ ఇయర్ కూడా నో అడ్మిషన్ బోర్డే, కానీ ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాల్సిన ప్రెజర్ చేస్తే చూద్దామన్నారు. తీసుకున్నారు సార్. అలాగే వచ్చామండి. అలాగే సార్ దగ్గర జాయిన్ చేయాలని. చదివే కాదు, అన్నీ సార్ బాగా చూస్తారు. అడ్మిషన్స్ కానీ నీట్గా చూడడం కానీ పిల్లల్ని అన్నీ బాగుంటాయి సార్ దగ్గర. అందుకని అంత దూరం నుంచి వచ్చి జాయిన్ చేయాలనుకున్నాను. ప్రైవేట్ స్కూలేనండి. ఫస్ట్ నుంచి కూడా ఎల్కేజీ, యూకేజీ ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్ స్కూలేనండి. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే సార్ దగ్గరే చాలా బాగా చెప్తారండి సార్. చూసాము, అందుకని మళ్ళీ వచ్చి సార్ దగ్గర జాయిన్ చేయాలని వచ్చాము. శ్రీని సార్ గారికి నమస్తే అండి. మేము హైదరాబాద్లో మా పిల్లల్ని రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాము. పాప, బాబున్నారు. అక్కడ 4th అయిపోయింది, పాపది 4th అయిపోయింది, బాబు 2nd. అక్కడ విద్య మాకేం మంచిగా అనిపించలేదండి. ఫీజెస్ పే చేస్తున్నాం కానీ చేంజ్ అయితే ఏం లేదు. మా బావ వాళ్ళ పాప ఇక్కడ చదివింది. బావ వాళ్ళ బాబులు, పాపలందరూ చాలామంది చదివారు. ఎంక్వైరీ చేసాం. 2 ఇయర్స్ నుంచి సార్ దగ్గర సీట్ కోసం వెయిట్ చేసి ఈ ఇయర్ ఎలాగైనా సార్ దగ్గర జాయిన్ చేర్చాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఇప్పుడు సార్ దగ్గర రిక్వెస్ట్గా ఇద్దరిని జాయిన్ చేసుకున్నారండి ఈ ఇయర్. అందు గురించి అని నవోదయ ఇట్లా ఈ విద్య కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, ఇక్కడ మేము ఎంక్వైరీ చేసి మా బావగారు వాళ్ళందరూ పిల్లలంతా చాలా చేంజ్ అయ్యారు. ఎడ్యుకేషన్ పరంగా ఎంక్వైరీ చేసాం. పిల్లల డిసిప్లిన్ కానీ వాళ్ళు బిహేవియరింగ్ కూడా చాలా మారిపోయింది. అందు గురించి మా పిల్లల్ని కూడా ఇట్లా బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. ఎం జాకబ్. నేను ఈ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల గత సంవత్సరంలో 139 విద్యార్థులతోటి పాఠశాలను తెరవడం జరిగింది. అయితే ఈ పాఠశాల అభివృద్ధి కోసము మేము ఎన్నో ఖర్చు పెట్టాము. అయితే ఇక్కడ ఈ పాఠశాలకు హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే బెంగళూరు నుంచి, ఒంగోలు నుంచి, వివిధ గ్రామాల నుంచి ఈ పాఠశాలను చేరటం జరిగింది. పైగా అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే చేసుకోవడం జరిగింది. ఇక మార్కాపురం నుంచి ఒక 60-70 మంది పిల్లలు మా పాఠశాలలో చేరటం జరిగింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 20 మంది పిల్లలు ఎక్కువగా చేరటం. ఇంకా మేము చేర్చుకోవటానికి వీలు లేక అకామిడేషన్ లేదు, 2 గదులు మాత్రమే ఉన్నాయి. అందువలన మేము ఇక చేర్చుకోవటానికి వీలు లేదు కాబట్టి నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ తల్లిదండ్రులు అందరూ కూడా మా మీద ఎంతో విశ్వాసం ఉంచి ఈ పాఠశాలలో చేర్చటము, ఇందుకు బాగా ఎక్కువగా కృషి చేసేటటువంటి మా యొక్క ఆర్మీ శ్రీను సార్ గారు, అలాగే ఉపాధ్యాయులు ఇద్దరు, సురేఖ మేడం గారు, రవి గారు, అలాగే ఇంకా మాకు సొంతంగా ఖర్చులతో భరిస్తూ మరి ఒక వాలంటీర్గా హనుమంత్ సార్ని కూడా పెట్టుకోవడం జరిగింది. అందుకు పాఠశాల అభివృద్ధి కానీ, విద్యా అభివృద్ధి కానీ అన్ని విధాలుగా కృషి సలుపుతున్నాం. అలాగనే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు వస్తుండటం వల్ల మేము అకామిడేషన్ లేదు కాబట్టి ఆ కారణం ద్వారానే మేము ఈ యొక్క నో అడ్మిషన్ బోర్డు పెట్టడమైంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఈరోజు హాజరైనారు. అలాగనే మా సహోదరులు అనగా ఉపాధ్యాయులందరూ కూడా మరి ఇది గమనించాలి. ఎందుకు పెట్టారనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎందుకంటే వసతులు లేని వల్లనే మేము ఈ యొక్క నో అడ్మిషన్ బోర్డు పెట్టడం
జరిగింది. మాకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంతో ఈరోజు హాజరై వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి కూడా మరి ఎంతో సంతోషం